నేను రీనా. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేర్చాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథెటిక్ టెన్నిస్ కోర్టు, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డ్యూయల్ డెస్క్ డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని, ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని అన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలని అన్నారు. కొండారెడ్డిపల్లిలో చర్చకైనా సిద్దమన్నారు. ప్లేస్, టైం, డేట్ అన్ని రేవంత్ ఇష్టమని, సీఎం కు బేసిక్ తెలియదని అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతి ఆలయంలో రామచంద్రరావు పూజలు నిర్వహించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఇక రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏపీ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వజిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఆత్మకూరు, పెద్దన, మదనపల్లి, వీకోటలలో దాడులు జరిగాయని అన్నారు. ఉగ్రవాదులు హిందువులపై పెద్ద ఎత్తున దాడి చేసే కుట్ర చేశారని అన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను ఏరివేయాలని ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను కోరారు. ఎర్రబుక్ పేరుతో వెర్రిపాలన జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్లేశ్వరరావుపై టీడీపీ నేతలు హత్యాయత్నం దుర్మార్గం అన్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నాడని హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఏడాదిగా ప్రతిరోజు రాజకీయ దాడులు జరుగుతున్నాయని, పోస్టర్లను తప్పుపట్టిన వారికి దాడులు కనిపించడం లేదని ప్రశ్నించారు. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడు అన్నారు. రాజకీయాల్లో పవన్ స్పీచ్లని సినిమా డైలాగ్లేనని, జగన్ అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ ఎవరు అని నిలదీశారు. 2019లో కూడా జగన్ రానివ్వను అని పవన్ అనలేదని అడిగారు. తన శాఖలో ఏం జరుగుతుందో పవన్ కు తెలుసా లేదా అని పేర్ని నిలదీశారు. మొహరం సందర్భంగా డబీర్పురాలోని బీబీకా ఆలంకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారని పొన్నం అన్నారు. భారతదేశంలో 11 నెలల మోడీ పాలన ముగిసిన సందర్భంగా చెన్నూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు తుమ్మా శ్రీపాల్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగునేరి వెంకటేశ్వర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల కరపత్రాలను ఇంటింటికి అందించారు. భారత ప్రధాని మోడీ సమర్థ నాయకత్వం, ఆర్థిక విధానాల కారణంగా ప్రపంచంలో భారత 4వ స్థానంలో నిలబెట్టారన్నారు. ఒకవైపు జోరువాన, మరోవైపు కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. మరి ఇక్కడి కలసపాడు, కాశీనాయన మండలాల్లో ఆయన ముమ్మరంగా తిరిగారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నాయని అన్ని అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వం ఇస్తున్న సూపర్ 6 పథకాల్లో ముఖ్యమైన ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్, తల్లికి వందన పథకాలపై స్థానికుల నుంచి హర్షం వెల్లువెత్తుతోంది. జోరువానలోనూ తొలి అడుగు కార్యక్రమం హుషారుగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై ఈసీ కీలక చర్యలు చేపట్టింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు షోకాస్ నోటీసులు జారీ చేస్తుంది. పార్టీ గుర్తింపునకు ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో ఆదేశించింది. పాసమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సికాజీ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుడు మున్మున్గా గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం ప్రధాన కూడలిలో వంగవీటి కాంస్య విగ్రహాన్ని రంగతనయుడు వంగవీటి రాధ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు బరిగా అభిమానులతో కలిసి వంగవీటి రాధ ర్యాలీగా వచ్చారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తో కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటికి తిరుగుతూ తనిఖీ చేసి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులను వివరాలను సేకరించి అనుమానితులపై ఆరా తీశారు. ఈ కార్టన్ సెర్చ్ లో ఎలాంటి పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. అనుమానితులను తారసపడితే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వాలని కూడా అన్నారు. ముద్దలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తామని షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షుడు పోనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. తెల్లవారుజాము నుంచి విశేష పూజలు అర్చనలు నిర్వహిస్తామన్నారు. కాకడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కళాభిషేకం చేస్తామన్నారు. వందలాది మంది భక్తులతో విష్ణు సహస్రనామం పారాయణం ఉంటుందని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ స్వామినాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ధ్వజారోహణం నిర్వహించారు. నేటి నుంచి 10 రోజుల పాటు ఉత్సవాలు సాగనున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రపరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు టీటీడీ వేద పండితులు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానేపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. బీసీ జనార్దన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన సొంత నిధులు 30 లక్షలతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ రాజకుమారి, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ కార్యక్రమంలోనే నందిగామ విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,000 కోట్ల భారం ప్రజలపై మోపిందని మండిపడ్డారు. అంతేకాకుండా గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించడం కుట్రపూరితమని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలను పెంచమని, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారని కూడా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం మరిచిందని సిపిఐ నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 4వ రోజు గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డు పర్యటనలో ప్రజలు తమ సమస్యలను ఆలపాటితో విన్నవించారు. గంజాయి మత్తులో కొందరు యువకులు నిత్య అన్నదాన కార్యక్రమాల్లో అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పింఛన్లు, ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులపై సమస్యలు వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ప్రజా సమస్యలపై గలం విప్పాలని ఆలపాటి ప్రజలకు సూచించారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని భగత్ సింగ్ చౌక్ లో మావోయిస్టు అగ్రనాయకులకు సందేశం ఇచ్చేలా మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరిట పోస్టర్లు వెలిశాయి. అడవిని వీరి ప్రజల్లోకి రండి, ప్రజాస్వామ్య గొంతుక కండి, ఆయుధాలు మాకొద్దు, మనకొద్దు, ప్రజామోధ మార్గమే మనకు ముద్దు అంటూ పోస్టర్లు రాశారు. అయితే బైన్సాలో ఇలాంటి పోస్టర్ వెలువడడం ఇదే మొదటిసారి. అయితే పోస్టర్లు ఎవరు పెట్టారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పగలు ప్రతీకారాలు మానుకొని అభివృద్ధి వైపు దృష్టి సారించాలని ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల విశ్వాసం కోల్పోయి ఓటమి పాలైన వైసీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చిందని, దాంతో ఆయన టీడీపీపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనకు టీడీపీపై పగ ఉందని, ఆ పగే తనను రాజకీయంగా బ్రతికిస్తోందని చెప్పుకోవడం తగదని కూడా విమర్శించారు. ఆ పగతోనే రాచమల్లు తనపై ఎన్నో కేసులు పెట్టించారని, కుటుంబ సభ్యులను వేధించి జైలుకు పంపారని కూడా అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అక్రమ ఇసుకను భారీగా నిల్వ చేశారు ఇసుకాసురులు. దీనిపై ప్రశ్నించిన అధికారులను సైతం దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. తాము పలానా మంత్రి అనుచరులమంటూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. వారిపై ఒత్తిడి పెంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించుకుపోయేలా పన్నాగం పన్నారు. నిర్మల్ జిల్లా బైంస ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో షుగర్ బాధితులకు ఇచ్చే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ నిల్వలు నిండుకున్నాయి. షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ కోసం వస్తే లేవనే సమాధానమిస్తున్నారని బాధితులు వాపోయారు. చేసేది లేక ప్రైవేటు మెడికల్స్ లో కొనుగోలు చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అని తమపై కనికరం చూపాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కార్పొరేట్ వ్యవస్థ నుంచి స్వర్ణకార వృత్తిని కాపాడాలని స్వర్ణకారులు డిమాండ్ చేశారు. ఆర్మూర్లో స్వర్ణకారులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. కార్పొరేట్ సంస్థల నుంచి స్వర్ణకార వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. మల్బార్ గోల్డ్ సంస్థ స్వర్ణకారులను దెబ్బతీసేలా బంగారు ఆభరణాలు తయారు చేయడం సరికాదని అన్నారు. మల్బార్ గోల్డ్ సంస్థ వల్ల సగం దుకాణాలు తెరలేవులని పరిస్థితి కూడా ఏర్పడిందని, పనిలేక స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కూడా వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని స్వర్ణకార వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. యూరియా విక్రయాలు జరపొద్దని పురుగు మందు విత్తన దుకాణదారులు తీర్మానం చేసుకోవడం రైతులు ఆందోళన కలిగిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ, మునిగాల మండలాల్లోని పురుగు మందు విత్తన దుకాణదారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యూరియా విక్రయాలు జరిపి నష్టాలకు గురవుతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఎంఆర్పీ ధరకు యూరియా విక్రయించే బదులు రైతులకు విక్రయించకుండా ఉండడం మంచిదని తీర్మానం చేసుకున్నారు. యూరియా నిల్వలు దుకాణానికి చేరేసరికి 300 రూపాయల వరకు ఖర్చు వస్తుందని వాపోయారు. ప్రస్తుతం దుకాణంలో ఉన్న నిల్వలను ఈ నెల 14 వరకు అమ్ముకోవాలని దుకాణ యజమానులకు తెలియజేశారు. ఇటీవల మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో మంత్రి సీతక్కపై వచ్చిన పత్రిక ప్రకటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేసిన లేఖపై అనుమానాలు కలుగుతున్నాయని కూడా లేఖలో పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 7 రోజుల నుంచి ప్రతిరోజు 67,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో క్రమక్రమంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతుంది. 7 రోజుల్లో 9 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. 7 రోజుల క్రితం సాగర్ నీటి మట్టం 514 అడుగులు కాక ప్రస్తుతం 523 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 138 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 155 టీఎంసీలుగా ఉంది. ఇదే వరద కొనసాగితే ఈ నెల చివరిలో సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఈ నెల చివరిలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే సాగర్ ఎడమ కలవకు ఈ నెల చివరిలో నీళ్లు వదలనున్నారు ప్రాజెక్టు అధికారులు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైలో హిందీ వ్యతిరేక ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు పాల్గొన్నారు. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేవా నేత రాజ్ ఠాక్రే తొలిసారిగా ఒకే వేదికపై ఒకటయ్యారు. మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక భాషా విశిష్టతపై దాడిగా ఇరువురు చెప్పుకొచ్చారు. వారిలో ఏకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు వారిరువురు. 20 సంవత్సరాలలో ఈ ఇద్దరు కలిసి సంయుక్త ఉద్యమం చేపట్టారు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంపై ఆలయ యువ శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభించిన శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత స్పర్శ దర్శనం పునఃప్రారంభించిన రోజున పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించి వారి అభిప్రాయాలను స్వీకరించామన్నారు. ఇక భక్తులు ఉచిత స్పర్శ దర్శనం పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఉచిత స్పర్శ దర్శన సదుపాయ ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం అన్ని విభాగాల అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో గందరగోళం నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరు ప్రకటించకుండా కార్యక్రమంలో ఎలా నిర్వహిస్తారని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని వీరభద్ర గౌడ్ వర్గం నిలదీసింది. ఆలూరు ఇన్ఛార్జ్ ఎంపిక చంద్రబాబు చేతుల్లో ఉందని అన్నారు. గతంలో వైకుంఠం 5 ఏళ్లు ఇన్ఛార్జిగా ఉంటే ఎమ్మెల్యే టికెట్ వీరభద్ర గౌడ్కు ఇచ్చారని కూడా గుర్తు చేశారు. వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు
కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇచ్చారని కూడా అన్నారు. ఇది టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తప్పవని అన్నారు. ఆత్మకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 22వ వార్డు వీవర్సి కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని రామ నారాయణ రెడ్డి అన్నారు. ఇక ప్రతి ఇంట్లో తమ ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఆ కుటుంబ సభ్యులు పొందిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఎన్నికల ఓటర్ జాబితా నుంచి అధికారులు తొలగించారు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడని నిర్ధారించి ఎన్నికల ఓటర్ జాబితా నుంచి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తామని రెవెన్యూ అధికారులు నోటీసులు అందించారు. ఓటర్ జాబితా నుంచి పేరును తొలగిస్తూ రమేష్ బాబు నివాసానికి నోటీసు అందించారు అధికారులు. అనకాపల్లి జిల్లాను టీడీపీ నాయకులు కల్తీ మద్యానికి అడ్డగా మార్చింది. కల్తీ మద్యం కేసులో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారు. ఎలమంచిలి కల్తీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు రొత్తుల రామును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేసి బహిరంగంగా అమ్ముతున్నారు. పరవాడ ఎలమంచిలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలను అధికారులు గుర్తించారు. సుమారు 72 లీటర్ల స్పిరిట్, ఖాళీ మద్యం సీసాలు, రసాయనాలు, బాటిల్ క్యాప్ ఫిక్సింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ లో సైనికులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడని అధికారిక సమాచారం అందించారు సైనికులు. కాగా ఇంద్రావతి నేషనల్ పార్క్ లో భద్రతా దళాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక పలు చోట్ల మావోయిస్టుల వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువకు శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 0.85 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బురుగుపాడు గ్రామ శివారులో ఉన్న బక్నా కుంటను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో కుంట కరకట్టును అక్రమంగా తొలగించారు. ఈ కుంట కింద సుమారు 35 నుంచి 40 ఎకరాల వరి పంటలు రైతులు పండిస్తారు. కుంట కట్టను అక్రమంగా తొలగించడంతో కుంట కింద ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంట కరకట్టును తొలగించడంతో కుంటలో చుక్క నీరు ఆగకుండా వెండారం చెరువుకు వెళ్తాయని తెలిపారు. కుంట కింద ఉన్న 35 నుంచి 40 ఎకరాల పంట భూములు బీడు భూములుగా మారుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసకు చెందిన డబుల్ మర్డర్ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ హత్యలను పలాస మండలం మహాదేవపురానికి చెందిన రామారావు చేసినట్లు గుర్తించారు. కాగా అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరిగాయని పోలీసులు తేల్చారు. రాజేశ్వరి భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో ఉంటున్నాడు. దీంతో ఆమెతో ఆడపడుచు భర్త రామారావు వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈశ్వర్రావు ఈశ్వరికి దగ్గరయ్యాడు. ఇక రాజేశ్వరికి దగ్గరయ్యాడు అనే అక్కసుతో మే 17న గోకర్ల ఈశ్వర్రావును బీర్ బాటిల్తో కొట్టి హత్య చేశాడు. అనంతరం రాజేశ్వరికి ఉరివేసి హత్య చేశాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలక నిందితుడు రామారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతినగర్ కు చెందిన రాహుల్ ఇంట్లోనే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనలో రాహుల్ తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా రాహుల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అందమైన విశాఖ సాగర తీరం చుట్టేందుకు డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధమవుతున్నాయి. సాగర తీరం అంతా తిరిగేలా పర్యాటక శాఖతో విఎంఆర్డీఏ తీసుకొచ్చింది. స్థానికులు పర్యాటకులను ఆకర్షించేలా అద్దాలతో అద్దుకున్న బస్సులు తయారు చేశారు. ఎటు చూసినా సాగర్ తీరం కనిపించేలా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను బీచ్ రోడ్లో చక్కెరలు కొట్టించేందుకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. విఎంఆర్డీఏతో పర్యాటక శాఖ మంత్రి బస్ ఛార్జింగ్ స్టేషన్ బస్సులను పరిశీలించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తట్లకొండ నుంచి ఆర్కే బీచ్ వరకు రాకపోకలు సాగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వేములవాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేశారు అక్రమార్కులు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇసుకను సీజ్ చేసి శత్రాజ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి తరలించారు. సికింద్రాబాద్ లో అంతర్రాష్ట్ర ముఠాను గుట్టురట్టు చేశారు రైల్వే పోలీసులు. 3 మహిళలతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 22 లక్షల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీఆర్పీ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఈగల్ టీం పోలీసులు పాల్గొన్నారు.